హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించుటకు దేవుడు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినాల్లో అనేకులకి గద్దింపును స్వీకరించే మనసు లేదు, గద్దింపును అంగీకరించే మనసు లేదు. దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. తీతు 1:14 విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. గద్దింపు ఒక మనిషిని సరిచేస్తుంది. గద్దింపు ఒక మనిషిని క్రమముగా నడిచేటట్లు చేస్తుంది. గద్దింపు బ్రతుకును మారుస్తుంది. గద్దింపు మనిషిలాగా జీవించేటట్లు చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి జీవితంలో గద్దింపుకు లోబడే మనసు లేకపోతే అతడు క్రమముగా ఎలా జీవించగలడు? గద్దింపుకు లోబడే మనసు లేకపోతే ఒక మంచి మనిషిలాగా ఎలా బ్రతకగలడు? గద్దింపుకు లోబడే మనసు లేకపోతే దేవునిలో ఎదగగలడు? గద్దింపు క్రమాన్ని నేర్పిస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని గద్దించకపోతే, హెచ్చరించకపోతే, బుద్ధి చెప్పకపోతే అవే తప్పులు చేయడం వారికి అలవాటు అవుతుంది కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పును తప్పు అని ఖండించినప్పుడు ఆ ఖండింపుకి లోబడే మనసు కలిగి ఉండాలి. ఒకవేళ ఖండించకపోతే పిల్లలు దారి తప్పిపోతారు. స్కూల్లో పిల్లలు తప్పులు చేసినప్పుడు టీచరు మందలిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, కొడతాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకని? సరిగ్గా చదవాలని, సరిగ్గా పెరగాలని, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు కావాలని. కానీ ఈ దినాల్లో గద్దింపును స్వీకరించే మనసు ఎక్కడుందండి? ఎంతోమంది ప్రార్థనకు వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కానీ గద్దింపుకు లోపడే మనసు లేని విశ్వాసులు అనేకులు ఉన్నారు. గద్దించే మాటలకు మనసు చూపించక, మనసు అంగీకరించక పైపైన మాటలకు అలవాటు పడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గద్దింపుకు లోపడే మనసును కలిగి ఉన్నారా? లేకపోతే తిరుగుబాటు చేసే మనసును కలిగి ఉన్నారా? చాలామంది అంటారు దేవునికి లోబడాలి, పాస్టర్ కాదు అంటారు. పాస్టరు దేవునికి, ఒక విశ్వాసికి మధ్యలో ఉన్న ప్రతినిధి. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఆ సేవకుల నోటిలో నుంచి వచ్చే మాటలు మన జీవితాన్ని సరిచేస్తాయి. నిజమైన అభిషేకం ఏమిటి? తైలాభిషేకం ఏమిటి? పైన నూనె పోయడం కాదు, మక్కువంత జిడ్డు అవ్వడం కాదు, కానీ గద్దింపుకు లోబడి ఆ మాట ప్రకారంగా జీవించడమే నిజమైన అభిషేకం. ఒక్కసారి ఆలోచించండి. గద్దింపుకు లోబడే మనసా, లేదా గద్దింపును తృణీకరించే మనసా? గద్దింపుకు లోబడకపోతే జీవితం ఎలా సరిచేయబడుతుంది? పాపాన్ని పాపము అని ఖచ్చితంగా ఆజ్ఞాపించకపోతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. గద్దించినప్పుడు ఆ గద్దింపు మన మేలు కొరకే. ఆ గద్దింపు మన జీవితాన్ని సరిచేయట కొరకే. ఆ గద్దింపు మన బ్రతుకుల్ని సరిచేయట కొరకే. ఆ గద్దింపు మన ఆత్మీయ జీవితాన్ని పెంచుట కొరకే. పెద్దలు గద్దించినప్పుడు నాకు కూడా తెలియనప్పుడు, ఏమిటి ఈయన ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, ఎప్పుడు అలా అంటూ ఉంటాడు, ఇలా అంటూ ఉంటాడు అని అనుకునేవాడిని. కానీ దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ గద్దింపు జీవితాల్లో సరిచేస్తుంది. ఆ గద్దింపే ఈరోజు మా సేవ జీవితంలో ముందుకు కొనసాగేటట్లు చేస్తున్నది. ఆ గద్దింపే ఈరోజు మమ్మలను దేవునికి దగ్గర చేరుస్తున్నది. గద్దింపుకు లోపడకపోతే మన పాపాన్ని ఎలా ఒప్పుకొని విడిచిపెట్టగలం? మనం చేస్తున్నది తప్పో ఒప్పో ఎలా గ్రహించగలం? గద్దింపును తృణీకరిస్తే దేవునికి ఇష్టముగా ఎలా జీవించగలం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి గద్దింపును తృణీకరించే మనసును కలిగి ఉన్నారా? లేకపోతే గద్దింపును స్వీకరించే మనసు కలిగి ఉన్నారా? ఒకవేళ స్వీకరించే మనసే కనుక కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీవు, నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. గద్దింపుకు లోబడే మనసు కలిగి ఉన్నట్లయితే నీవు ప్రయోజకుడు అయిపోతావు. గద్దింపుకు లోబడే మనసు కలిగి ఉన్నట్లయితే నీవు హెచ్చించబడతావు. తృణీకరించే మనసు కలిగి ఉన్నట్లయితే హఠాత్తుగా మరణిస్తారు. మరి ఈ దినం నుంచి
గద్దింపును త్రోసివేయక, గద్దింపుకు లోబడి, దేవుని మాటకు లోబడి మనసు మార్చుకుందాం, సరిచేసుకుందాం, ప్రభు రాజ్యం కొరకు బ్రతుకుదాం, సాక్షులుగా జీవించుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. ఇదిగో గద్దింపుకు లోపడే మనసు లేనివారు హఠాత్తుగా మరణిస్తారని, గద్దింపుకు లోపడితే జీవితం సరిచేయబడి చక్కగా బ్రతుకుతామని మీరు సెలవిచ్చారు. అవునయ్యా, గద్దింపుకు లోబడే మనసు మాలో లేదు, మాకు దయచేయండి. గద్దింపు మాటలు విన్నప్పుడు మా జీవితాలు సరిచేయబడతాయని, అభివృద్ధి అవుతాయని, క్రమంగా ఎదగలుగుతామని, మనిషిలాగా జీవించగలమని తేటగా మీరు మాకు సెలవిచ్చారు. అయ్యా, వాక్యం విన్నారు. గద్దింపుకు లోబడే మనసు లేని వారికి సహాయం చేయి. గద్దింపుకు లోబడే మనసు కలిగి ఉన్న వారిని ఇంకానూ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.